సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డాయని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. సీఎం జగన్ మొక్కవోని ధైర్యవంతులని, ఇలాంటి దాడులకు ఏమాత్రం వెనుకడుగు వేసే మనస్తత్వం కాదని అన్నారు. సీఎం జగన్పై జరిగిన దాడి సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న రాజాతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడిని రాష్ట్రంలో నేతలంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో సీఎం వైఎస్ జగన్ ఎదుర్కోలేకే ప్రతిపక్షాలు కుట్రకి తెరలేపాయని, దాని పర్యవసానం ఈ దాడి అంటున్నాయి. దీనికి సంబంధించి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏమంటారో చూద్దాం. సార్ చెప్పండి, ఏకంగా ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది. గతంలో కూడా ఒకసారి దాడి చేశారు, ఇప్పుడు ఈసారి రాళ్లతో దాడి చేశారు. ఏ రకంగా చూడొచ్చు, ఎవరు చేస్తుంటారు? కేవలం ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణకి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అక్కసుతో వేళ ప్రతిపక్ష పార్టీలు పన్నినటువంటి కుట్రగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో ఉండి ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకుని తద్వారా అధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచనలు పక్కకు పెట్టేసి కేవలం ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చినటువంటి వీళ్ళు ఆఖరికి ఈవేళ భౌతికంగా నేరుగా ఆయన మీద రాళ్ళు విసిరి దాడి చేసేటటువంటి నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయారనంటే ఈవేళ ఏ స్థాయిలో ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం కనిపిస్తూ ఉంది. దాన్ని చూసి కేవలం కడుపు మంటతో మాత్రమే ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇటువంటి రాళ్ళ దెబ్బలకో లేకపోతే ఇంకొకటికో భయపడి వెనక్కి వెళ్ళేటటువంటి వ్యక్తి కాదు. ఆయన బలమైనటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి. ఏదైనా ఎదురు వస్తే దానికి ఇంకా ఎదురెళ్ళి మరీ పోరాడేటటువంటి గొప్ప నాయకుడు ఆయన. సో ఇటువంటి వాటికి ఎక్కడా కూడా మోరల్గా కానీ లేకపోతే ఫిజికల్గానో లేకపోతే మెంటల్గానో ఆయన డ్రాప్ అవుతాడేమో, ఆయన ఎక్కడైనా వెనకబడతాడేమో అని అనుకుంటే మాత్రం అది కేవలం మీ తాలూకా అమాయకత్వం తప్పితే రెండవది కాదు. ఒక నెగిటివ్ థింకింగ్తోనే ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా ఏ రకంగా అవతల వాళ్ళని మోరల్గా వీక్ చేయాలి అనేటువంటి దాని మీద ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు మేనేజ్మెంట్ పాలిటిక్స్ లేకపోతే అవతల వాళ్ళ మీద ఏదో రకంగా మోరల్గా వీక్ చేయాలనేటువంటి పాలిటిక్స్ తప్పితే ఏ రోజు ప్రజల్లోంచి నెగ్గుకు రావాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితులే. అయితే ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఆటుపోట్లు వాటిని ఎదుర్కొని ఎన్నో ఒడిదొడుగులు చూసి సోనియా గాంధీ లాంటి మోస్ట్ పవర్ఫుల్ లేడీనే ఎదుర్కొన్న వేళ రాజకీయ పార్టీని స్థాపించి ఈవేళ భారతదేశంలోనే బలమైన రాజకీయ శక్తి కింద నాయకుడిలాగా ఆవిర్భవించాడు ఆయన. సో అందు గురించి ఇటువంటి చిన్న చిన్న మీలాంటి చేతగానటువంటి వాళ్ళు చేసేటటువంటి పనులకి ఎక్కడా కూడా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ఇంకా మరింత వేగంగా మరింత స్ట్రాంగ్గా ఇంకా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి చర్యలు ఎవరు పాల్పడినా కూడా డెఫినెట్గా వాళ్ళ మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సీఎం జగన్పై జరిగిన దాడిలో కుట్ర కోణం ఖచ్చితంగా ఉండొచ్చనే అభిప్రాయాన్ని ఎమ్మెల్యే రాజా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జరిగిన సంఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటున్నారు. ప్రధానంగా ప్రజాక్షేత్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కొనలేక ఈ రకమైన ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తాయని ఆరోపిస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ హరీష్ ఫర్ సాక్షి.